మిథున రాశి వారికి జూలై 8వ తేదీ నుండి తలరాత మారబోతుంది. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ధ 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములలో జన్మించిన వారిని మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ నెలలో సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాట రాశిలోకి వెళ్తాడు. కానీ శుక్రుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారతాడు. గురువు ఈ నెల మొత్తం మిథున రాశిలోనే ఉంటాడు. మిథున రాశి వారి విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిథున రాశి వారికి జూలై 8 నుండి వృత్తిపరంగా అత్యంత చురుకైన మరియు కీలకమైన మాసం కాబోతుంది. ఈ మాసంలో మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీకు చెడు ప్రభావం ఏమీ లేదు. మీ వల్ల ఇతరులకు మంచి జరుగుతుంది. మీరు ఇతరులకు చెడు చేసే మనస్తత్వం కలవారు కాదు. ఈ రాశిలోని దేవగురువు బృహస్పతి ఉండటం మరియు రాజస్థానంలో శని శక్తివంతంగా సంచరించడం వల్ల మీ కెరీర్ కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ నెలలో మీకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఈ ఉద్యోగరీత్యా గుర్తింపు లభిస్తుంది. కుటుంబం విషయానికి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ మీరు ఆ ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు. ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత మీ పైననే ఉంటుంది. కాబట్టి మీరు ఓపికతో కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఈ నెలని మీకు అనుకూలంగా మార్చుకోండి. ఉద్యోగస్తులకు ఇది ఒక పరివర్తన కాలం. మీకు ఊహించని బాధ్యతలను, అధికారాలను తెచ్చిపెడుతుంది. మీ రాశిలో ఉన్న గురువు మీకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ఇస్తాడు. ప్రమోషన్లు లేదా కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయి. అయితే శని ప్రభావం వల్ల పై అధికారులతో కొన్ని అపార్థాలు రావచ్చు. మీరు ఓపికగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ రాజ్యాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మీ మాట తీరుతో, తెలివితేటలతో డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు. మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎలా అంటే పార్టీలు, షాపింగ్స్, టూర్స్ వెళ్ళడం, గోల్డ్ కొనడం ఇలా ఖర్చు చేస్తారు. మీకు సంపాదన బాగున్నప్పటికీ అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గురుడు మీ రాశిలో ఉండటం మీకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. అనారోగ్యాలు ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కొంచెం ధ్యానం చేసుకోండి. ధ్యానం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు మీ దరిదాపులోకి కూడా రావు. మిథున రాశిలో పుట్టిన విద్యార్థులకు బాగా లేదు. అసలు కలిసి రావడం లేదు. ఎందుకంటే విద్యాకారకుడైన శుక్రుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల చదువు కన్నా ఇతర వినోదాలు, స్నేహితులపై మనసు మళ్లే అవకాశాలు ఉంది. మీరు పరధ్యానాన్ని జయించి కాస్త కష్టపడితే చాలు. పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. గురువు అనుగ్రహం వల్ల కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. మిథున రాశి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు వారికి మీ ప్రేమ గురించి చెప్పే ముందు వారు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. మీరు వారికి మీ ప్రేమ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆరెంజ్ లేదా గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మిథున రాశి వారి పెళ్లి గురించి వచ్చినట్టయితే మీకు మంచి మనసున్న, తెలివిగా సంపాదించే భాగస్వామి దొరుకుతారు. మీ పెళ్లి ఎటువంటి సమస్య లేకుండా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.